కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులకు తెరలేపింది. నల్గొండ జిల్లా చండూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించారు. చండూరు మాజీ జెడ్పీటీసీ దళిత నాయకుడు అన్నపర్తి శేఖర్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. శేఖర్ కుటుంబ సభ్యులను భయప్రాంతులకు గురిచేసి అరాచకం సృష్టించారు. స్థానిక పోలీసులను శేఖర్ కుటుంబ సభ్యులు సంప్రదించగా అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. శేఖర్ను ఎవరు అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకుపోయారు అంటూ కుటుంబ సభ్యులు బోరణ విలపిస్తున్నారు. శేఖర్ ఆచూకీ వెంటనే చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటికి వెళ్ళిండు. ఎవరు మీరు అంటే చప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే చప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సపోర్ట్ చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సపోర్ట్ చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన తర్వాత కారు ఎక్క ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. మా అన్న అన్నపర్తి శేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్గా చండూరు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 2-2:30 ప్రాంతంలో గుర్తు తెలియనటువంటి ఒక 4 వ్యక్తులు వచ్చి నైట్ ప్యాంట్ టీషర్ట్లతో వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టడం జరిగింది. ఎవరు అని అడుగుతుంటే ఒకసారి తలుపు తీయడం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఎవరు అని చెప్పేసి కిందికి రాగా వాళ్ళు ఎవరో చెప్పకుండా ఒక తెల్లని కారులో వాళ్ళను తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఎవరో ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఏ కారణం చేత తీసుకుపోయారని చెప్పేసి మాకు కొంత భయంగా ఉంది. మరి లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలంతో తీసుకుపోయారని చెప్పేసి మేము కొంత అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తిగా ఉన్నందువల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతోనే మా అన్నగారిని ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతోని తీసుకుపోయినట్లుగా కిడ్నాప్ చేసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులకు తెరలేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అర్ధరాత్రి మాజీ జెడ్పీటీసీ అన్నపర్తి శేఖర్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకు అరెస్ట్ చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇప్పటివరకు కూడా పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తూ చండూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి అందరూ కూడా పనుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పోలీసులు తలుపులు బద్దలుగొట్టి తలుపుల్ని అన్నింటినీ కూడా ఎరగొట్టి లోపలి ప్రవేశించి బలవంతంగా దళిత నాయకుడు చండూరు సంబంధించినటువంటి మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుతం మొన్ననే తాజా మాజీగా 4వ వార్డు కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. అతను ఎలాంటి గౌరవం లేకుండా ప్రజాప్రతినిధి కనీసం మర్యాద ఇవ్వకుండా నైట్ ప్యాంట్ నైట్ షర్ట్ మీద ఉండగానే అతన్ని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి జీప్ లో వేసుకుని వెళ్లారని కూడా ఆ బాధితుడి గారి భార్య చెప్తా ఉంది. అయితే గత కొంతకాలంగా మునుగోడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి ఒక కారణంతోనే, ఒక కుట్రతోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అన్నపర్తి శేఖర్ని అరెస్ట్ చేయించారని కూడా తర్వాత కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. వచ్చినటువంటి పోలీసులు కూడా మఫ్టీలో వచ్చారు, యూనిఫామ్ లేదు, ఎలాంటి సమాధానం చెప్పకుండా అందరిపైన దౌర్జన్యం చేస్తూ వారిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ అరెస్టును ఖండించారు. అదేవిధంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కూడా
ఇప్పటికే ఖండించి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వెంటనే పోలీసులు వెల్లడించాలి, వివరాలు వెల్లడించాలి. అన్నపర్తి శేఖర్ ఎక్కడ ఉన్నారు, నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా కిడ్నాప్ చేశారా అనేది కూడా పోలీసులు వివరణ ఇవ్వాలని కూడా త్వరతో డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఎక్కడ ఎవరు ప్రశ్నించినా కూడా అక్రమ అరెస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులతో అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోజుకో చోట ఏదో ఒక చోట బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేయడం, ఆ కేసుల్లో విరికించడం, భయపెట్టడం అనేది పరిపాటిగా మారింది. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తే ఇవన్నీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. వెంటనే అన్నపర్తి శేఖర్ ని విడుదల చేయాలి. అరెస్టు నిజంగా చేసినట్టయితే వివరాలు వెల్లడించాలని కూడా డీఎస్పీని, ఎస్పీని డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.